నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. మొత్తంగా బీఆర్ఎస్కు సంబంధించిన సభ రేపు జరగబోతుంది. సో ఇప్పుడు అందరి ఆసక్తి అంతా కేసీఆర్ స్పీచ్ మీద ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతాడు? అవును, ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా జనం ప్రజల కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆసక్తిగా ఉంది ఈ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేది. ఎందుకంటే కేసీఆర్ గత సంవత్సరంన్నర నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్దగా ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయలేదు. మనం చూసుకోవచ్చు, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకా మిగతా బీఆర్ఎస్ నాయకులు గత సంవత్సరంన్నర నుంచి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతూ ప్రతి అంశంలో ప్రభుత్వం మీద ప్రజల తరపున పోరాటం చేస్తుంది మనం చూస్తున్నాం. కానీ కేసీఆర్ మాత్రం గత సంవత్సరంన్నర నుంచి పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, విమర్శించిన సందర్భాలు కానీ మనం చాలా తక్కువ చూసినాం. ఒకటి రెండు సందర్భాల్లోనే, అది కూడా పెద్దగా ఘాటైన విమర్శలు ఏం చేయలేదు. అదేవిధంగా అసెంబ్లీకి కూడా ఆయన ఎక్కువగా హాజరు కాలేదు. అసెంబ్లీకి 2-3 సందర్భాల్లో మాత్రమే వచ్చి అసెంబ్లీలో కూడా పరిపాలన ఏ విధంగా ఉందనే అంశం మీద పెద్దగా ఆయన ప్రశ్నించింది మనకు కనబడలేదు. కనుక ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. గతంలో కేసీఆర్ అన్నారు, ఎందుకు ఒక ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలి, మరీ ఇంత త్వరగా వారి మీద విమర్శలు చేయడం కూడా మంచి పద్ధతి కాదు, అందుకే వాళ్ళకు ఒక సంవత్సరం పాటు సమయం ఇద్దాం, సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూసి అప్పుడు మనం విమర్శలు చేయడం కానీ వాళ్ళ పరిపాలన మీద ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఈ సంవత్సరంన్నర దాదాపుగా కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కనుక ఇప్పుడు కేసీఆర్ గారు ఈ రజతోత్సవ సభ ఏదైతే ఉంది, చూడడానికి బీఆర్ఎస్కి సంబంధించిన రజతోత్సవ సభ అయినప్పటికీ మరి ఈ ప్రభుత్వం మీద ఆయన ఏ విధంగా విమర్శలు గుప్పించబోతున్నారు, ఏ విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఎండగట్టబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా మారింది. సాధారణంగా అయితే 25 ఏళ్ల ప్రస్థానం కనుక పార్టీకి సంబంధించిన ఈ 25 ఏళ్లలో ఎత్తుపల్లాల గురించి మాట్లాడడం కానీ, ఏ విధంగా పార్టీ నిలదొక్కుంది, ఏ విధంగా ఇన్నేళ్ళుగా ఉద్యమము, అదేవిధంగా ప్రభుత్వంలో ఉండి ఏ విధమైన పాత్ర పోషించింది అనే దానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడతారు. వాటన్నిటికి సంబంధించి గతంలో చాలాసార్లు కేసీఆర్ స్పీచ్ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల ద్వారా కానీ ఈ 25 ఏళ్ళుగా మనం ఆ బీఆర్ఎస్కి సంబంధించిన అంశాలు వింటూనే ఉన్నాం. అదంతా తెరిచిన పుస్తకమే. సో ఇప్పుడు కొత్తగా కేసీఆర్ స్పీచ్లో ఉండబోయే అంశాలు ఏంది అనేది మనం పరిశీలించినప్పుడు, అదేవిధంగా ఆసక్తిగా ఎదురు చూస్తుంది కూడా గత చరిత్ర అంతా మనకు తెలిసిందే, అది తెరిచిన పుస్తకమే. కనుక గత చరిత్ర గురించి ఎవరు పెద్దగా ఆసక్తిగా చూడడం లేదు. కానీ సంవత్సరంన్నర నుంచి ఈ ప్రభుత్వాన్ని ఏ మాత్రం విమర్శలు ఏమీ చేయకుండా ఈ ప్రభుత్వ పరిపాలన మీద కేసీఆర్ ఉద్దేశం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలంటే రేపటి సభ ఏ విధంగా ఆయన మాట్లాడతాడో, ఆయన స్పీచ్ అట్లా ఉంటుంది అనేది ముఖ్యంగా చాలామంది ఆసక్తి ఎదురు చూస్తున్నారు, అందులో కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా. అందుకే గత కొద్ది రోజుల నుంచి మనం స్టేట్మెంట్లు చూస్తున్నాం. ఈ సభకు సంబంధించి ఇది బీఆర్ఎస్ రిలేటెడ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన సభ అయినప్పటికీ కాంగ్రెస్ వాళ్ళకు మించి, అంటే అవసరానికి మించి స్పందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్ఆ, లేకపోతే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఏందని చెప్పి చాలా ఎక్కువగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఈసారి ప్రభుత్వం మీద కేసీఆర్ విమర్శలు జోరుగా ఉండబోతున్నాయని. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ కానీ ఇక్కడ నుంచి ఇంకా సమర శంకారావం పూరించిండంటే, అంటే ఈ ప్రభుత్వం మీద విమర్శలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టిండంటే బీఆర్ఎస్ శ్రేణులకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుంది. ఇప్పటిదాకా ఇంకా అంటే రెండో తరం నాయకులు, కేసీఆర్ తర్వాత నాయకులంతా ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడం మనం చూసినాం. ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక లైన్ తీసుకున్నాక మరింత పోరాటం చేయడానికి ఆ శ్రేణులకు బలం ఉంటుంది. కనుక ఇప్పటికి కూడా సమయం ఇచ్చిండు కేసీఆర్. ఆయన మాటల్లో చెప్పాలంటే ఒక సంవత్సరం పైన సమయం ఇవ్వాలన్నారు. సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరంన్నరలో కాంగ్రెస్ పాలనకు సంబంధించి చాలా అంశాలే చూసినాం మనం. హైడ్రా కానీ, మూసి ప్రక్షాళనే కానీ, లగచర్ల బాధితులే కానీ, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ఈ ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు కానీ, కృష్ణానది జలాల అంశం కానీ, చాలా అంశాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అయినా సరే కేసీఆర్ గారి నుంచి పెద్దగా విమర్శలు ఏం రాలేదు. సో ఇప్పుడు ప్రజలంతా కూడా చాలా వ్యతిరేకత, అంటే ఒక సంవత్సరంన్నరలోనే ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఇదే అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ విమర్శలు ఏ విధంగా ఉండబోతాయి అని కాంగ్రెస్ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే కౌంటర్లకు మనం ఏ విధంగా, అంటే కేసీఆర్ ఇచ్చే విమర్శలు, కేసీఆర్ చేసే విమర్శలకు కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి ఏంది అనేది మొత్తంగా రేపటి సభ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా కాంగ్రెస్ శ్రేణులు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఆసక్తిగా చూస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను చాలా పరుష పదజాలంతో, ఆయన ఏమాత్రం విమర్శలు చేయని సందర్భంలో కూడా తీవ్రమైన పదజాలంతో మాట్లాడిన సందర్భం చూసినాం మనం. సో రేపటి సభ
బీఆర్ఎస్ చరిత్రలోనే అతిపెద్ద సభ కాబోతుంది. అలాంటి సభలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా ఖచ్చితంగా కేసీఆర్ ప్రసంగం ఉండబోతుంది కనుక ఆ ప్రసంగం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంది అనేది మొత్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ సభ మీద అయితే మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఆసక్తి ఉంది. చూద్దాం మరి రేపు బీఆర్ఎస్ సభలో కేసీఆర్ ఏ విధంగా మాట్లాడతాడు అనేది.